गाड़ू ले रहे अब राजू
ఆధ్వర్యంలో జరిగేటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం ఈ రోజున 7వ రోజున మొదలైనటువంటి సందర్భంగా ఆనవాయితీగా రాత్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణలో ఉండేటువంటి వినాయకుడిని మొదటి వరుసలో మొదటి పూజ చేసి తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా బీజేపీ వాళ్ళు కావచ్చు, పెద్దలు పార్సారాన్ని కావచ్చు, సుబ్బరాజు సార్ కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకించి మొదటిసారిగా ముస్లిం మతస్థులు కూడా ఇక్కడికి వచ్చి అభినందనలు తెలపడం జరిగింది, శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. మంచి జరగాలని వాళ్ళు మాట్లాడటం కూడా జరిగింది. ఒక శుభ సూచన. వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని విఘ్నాలు ఉన్నాయి మామూలుగా నిమజ్జనానికి. వచ్చే సంవత్సరం ఆ విఘ్నాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే గత వినాయక చవితి సందర్భంగా ఒక మాట ఇచ్చినాం, ఆ మాటకు కట్టుబడే ఈ రోజున ఊళ్ళో ఎక్కడ కూడా కరెంటుకు అంతరాయం లేకుండా చేసుకోగలుగుతాం. అంతే స్థాయిలో ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో హిందూపూర్ క్రాస్ ఇక్కడ అవి కూడా వచ్చే సంవత్సరానికి పూర్తి చేసుకుంటామని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. దానికి ప్రతి ఒక్కరూ సహకరించేటువంటి వాతావరణం కనపడతా ఉంది. మా వంతు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా మా వంతు బాధ్యతగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. వచ్చే రోజుల్లో ఏదైతే మేము ఇబ్బందులు పడ్డామో నాయకులుగా, మా పిల్లలు కానీ భవిష్యత్తులో వచ్చే నాయకులకు కానీ ఆ ఇబ్బంది ఉండకూడదు. ఈ గ్రామోత్సవం అనేది ప్రతి ఒక్కరింట పండగగా జరుపుకోవాలా, కులాలకు మతాలకు అతీతంగా జరుపుకోవాలా, ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం జరుపుకోవాలా. ఆ రకమైనటువంటి భావన, ఆలోచన, ఆ సంతోషం, ఆ ఉత్సాహం, ఆ మేలు కలయిక అందరిలో ఉన్నప్పటికీ కొద్దిమంది రాజకీయ నాయకులు పదే పదే రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేసినారు. అవన్నీ కూడా సమసిపోయినటువంటి సంవత్సరం ఈ 2025వ సంవత్సరం. వచ్చే 2026కు బహుశా పోలీసులు కూడా ప్రమేయం లేకుండా, నాయకులు కూడా లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమము, ఈ ఉత్సాహము, సంతోష సంబరాలతో ఏమాత్రం అరవరికలు లేకుండా కలిసిమెలిసి చేసుకునేటువంటి విధంగా వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. ఆ వినాయకుడిని రోజున ప్రార్థనలు కూడా అదే కోరుకుంటాం. మా ఊరు బాగుండాల, మా ఊరు చల్లగా ఉండాల, సకాలంలో వర్షాలు కురిసినాయి, అనేక రకమైనటువంటి ఇబ్బందులకు, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దూరం చేస్తూ వస్తున్నాం. రోజున అందరినివాలో నీళ్ళు ఇస్తున్నాం. వచ్చే రోజుల్లో 3 రోజులు ఇందాకే దేవుడి దగ్గరికి వస్తూనే సిఈ గారు ఫోన్ చేసినారు, తలుపుల మండలానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి. నేను పోయిన వారం ప్రెజర్ పెడితే కుప్పంకు 30వ తారీఖు అయిపోతుంది, మీకు తొందరలోనే ఇస్తామన్నారు. 3 రోజుల లోపల తలుపులకు నీళ్ళు వదిలేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెడతాను. ఇది ఒక శుభ సూచక. వినాయకుడి సమక్షంలోనే ఆ ఫోన్ రావడం కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వచ్చే రోజుల్లో ఈ పండగ అనేది ఏ హిందువులకు మాత్రమే పరిమితం కాదు, ప్రతి మనిషికి సంబంధించినటువంటి పండగగాన్ని నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ మరొకసారి యావత్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పండగ సందర్భంగా ఆ వినాయకుడు మన జీవితంలో వచ్చే ప్రతి విఘ్నాన్ని తొలగించాలని చెప్పేసి, అష్టైశ్వర్యాలు ఈ ప్రాంతానికి చేకూరల్లా, పంటలు పచ్చగా ఉండల్లా, ప్రతి ఒక్కరూ కరువు కాటకాలు పడకుండా మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితము, ఆహ్లాదకరమైనటువంటి జీవితము, సంతోషకరమైనటువంటి జీవితము, ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలతో వాళ్ళ జీవితం ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మరొకసారి భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఈ రోజున వినాయక చవితి సందర్భంగా సహకరించినటువంటి ముస్లిం సమాజానికి, భాగస్వాములైనటువంటి ముస్లిం సమాజానికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సృష్టికర్త విశ్వప్రభు అయిన అల్లాహ్ తరపు నుండి మీ అందరిపై శాంతి, శుభాలు, కరుణానుగ్రహాలు వర్షించుగాక. మన దేశం ప్రపంచ దేశాలలోనే విశిష్టమైన దేశం. సారే జహాన్ సే అచ్చా హిందుస్థా హమారా. ఎందుకంటే మన దేశం విభిన్న మతాలకు, విభిన్న సంస్కృతులకు, విభిన్న భాషలకు నిలయం. ఈ సత్యాన్ని ఎవరు కాదనలేరు. అలాగే భాషలు వేరైనా, మతాలు వేరైనా, సంస్కృతులు వేరైనా మనమందరము కలిసిమెలిసి జీవిస్తున్నాం. మన మధ్యన ప్రేమైక సంబంధాలు ఉన్నాయి, ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి, సోదర సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సోదర సత్సంబంధాలు ఎందుకున్నాయంటే మనమందరం ఆస్తికులం, దైవాన్ని నమ్ముతున్నాం. దేవుని పట్ల మనకు దృఢమైన నమ్మకం ఉంది. ఆ దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు, మన మాటల్ని వింటున్నాడు. ఒక్కొక్క కదలికను ఆయన గమనిస్తున్న నమ్మకంతో మనం జీవిస్తున్నాము.
ఆ దేవుడే మనందరికీ కలిసిమెలిసి జీవించాలని, పెద్దలను గౌరవించాలని, పిల్లల్ని ప్రేమించాలని, స్త్రీమూర్తిని ఆదరించాలని ఆదేశించాడు. ఏ మతమైనా, ఏ మత గ్రంథమైనా చెప్పే సత్యం ఇదే. వసుదైవ కుటుంబం అంటారు. మానవులందరూ ఇప్పుడు నివసించుతున్న మానవులందరూ ఒకే దేవుని దాసులు, ఒకే తల్లిదండ్రుల బిడ్డలు. ఆ విషయమే దివ్య కులాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇన్నా ఖలఖనాకుం మిన్ దకరిన్ వ ఉన్సా, ఓ మానవులారా, మేము మిమ్మల్ని అందరినీ మేమే పుట్టించాము. మీ మధ్యన తెగలు వేరు కావచ్చు, జాతులు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, కానీ మీరందరూ ఒకే దేవుని దాసులు, ఒకే తల్లిదండ్రుల బిడ్డలు. అయితే ఎవరైతే మీలో భయభక్తి కలిగి పరిశుద్ధమైన జీవితం గడుపుతారో ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం, వారే గౌరవనీయులు, ప్రశంసనీయులు, వారే ఆదరణీయులు. కనుక మన విశ్వాసాలను ఆచరిస్తూ పరమతస్థుల విశ్వాసాలను కూడా గౌరవించాలి, వారి నమ్మకాలను కూడా గౌరవించాలి, పరస్పర అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. జాతీయ సమైక్యత చాలా అవసరం. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు మన పెద్దలందరూ. కలిసి ఉంటే కలదు సుఖం. కనుక ఎవరైతే మన మధ్యన తమ స్వార్థం కోసం, స్వీయ ప్రయోజనాల కోసం మన మధ్యన ఎవరైతే చిచ్చు పెడుతున్నారో, మన మధ్యన ఉన్న స్నేహ సంబంధాలను, సోదర సంబంధాలను ఎవరైతే దెబ్బతీస్తున్నారో, అలాంటి చీడ పురుగులను మనం గుర్తించి కలిసిమెలిసి జీవించినప్పుడే మన ఈ దేశం శాంతికి నిలయంగా అలరారుతుందని, మనమందరం ప్రశాంతంగా జీవించగలమని, మన ధన మాన ప్రాణాలకు రక్షణ ఉంటుందని ఈ వినాయక చవితి శుభ సందర్భంగా నేను నా మనోభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి, పెద్దలందరికీ హృదయపూర్వకంగా జమాత్ ఇస్లామీ హింద్ తరపు నుండి, సిరాతి ముస్తకీం వెల్ఫేర్ సొసైటీ తరపు నుండి, మస్జిద్ ఇబ్రాహీం తరపు నుండి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మనమందరం ఇలాగే కలిసిమెలిసి జీవించాలని, జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఈ శుభ సందర్భంగా నేను సందేశం ఇస్తున్నాను. కారుణ్య ప్రభువైన అల్లాహ్ మన ఈ దేశాన్ని శాంతి నిలయంగా తీర్చిదిద్దాలని, మన ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన దువా చేస్తున్నాను. రహమాన్ రహీం అహ్మదుహు నుసల్లి అలా రసూలిహిల్ కరీం. మౌలానా గారు ఇంతకుముందు వివరంగా చెప్పారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు కూడా పరిపూర్ణానంద స్వామి గారు వచ్చినప్పుడు సుదీర్ఘమైన కలయిక జరిగింది. స్వామి గారితో కూర్చున్నాము. అప్పుడు కూడా ఈ చర్చనే మేము మాట్లాడాము. మనమందరము ఆధ్యాత్మిక ఆలోచనతో ఉన్న వాళ్ళం, దేవుని పట్ల నమ్మకం కలిగిన వాళ్ళం. ఈ యొక్క నమ్మకాన్ని ఆస్తికులు అంటాం. ప్రపంచంలో నాస్తికులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు. ఈ రెండు ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ మన దేశంలో మెజారిటీ ఆస్తికులు ఉన్నారు. అంటే ఒక పెద్ద శక్తిని నమ్ముతున్నాం మేము. మేమే పెద్ద, నా దగ్గర ఉన్న పవరే పెద్దదని అనుకోవడం లేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, పిఎం కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఎంత పెద్ద హోదాలో ఉన్నా కానీ నేను పెద్ద అని ఆ ఆలోచన పైన ఆధ్యాత్మిక ఆలోచన ఉంటుంది. నేను చిన్నవాడినే, నేను సాటి మానవుడినే అని. ఈ యొక్క మానవత్వాన్ని కలిగిన వాళ్ళు మన అందరము ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకుంటూ, ప్రేమైక వాతావరణంలో ఒకరొకరు బిలీవ్స్ని రెస్పెక్ట్ చేస్తూ ప్రేమపూర్వకంగా ఉండాలి. ఈ ప్రేమనే మానవత్వాన్ని బ్రతికిస్తుంది. ద్వేషం అనేది మానవత్వాన్ని నాశనం చేస్తుంది. ఈ ప్రేమ వర్ధిల్లాలంటే అందరూ పిలుస్తూ ఉండాలని ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు వచ్చాము. సార్కి మేము కృతజ్ఞతలు తెలుపుతూ మనమందరం వివిధ సందర్భాల్లో ఇదే విధంగా కలుస్తూ ఉండాలని దువా చేస్తూ కూడా మీ అందరినీ శుభాకాంక్షలు తెలుస్తున్నాను.